అదే చెబుతున్నా 10 మంది కూడి మీ సొంత విషయాలు సమాజం మీద రుద్దొద్దు దయచేసి. మీ సొంత విషయాలు మీకేమైనా ఉంటే మీరు చూసుకోండి. సొంత విషయాలు సమాజం మీద రుద్దితే భ్రష్టు పట్టిపోతుంది సమాజం. ఇప్పటికే ఇంటలేదు, కుటుంబాలు సర్వనాశనం అయిపోతున్నాయి. మీరేమన్నా సమాజానికి మేలు చేయదలుచుకుంటే స్త్రీలు ఎంతో మంది ఆగమైపోతున్నారు. ఒక్కొక్కరు కిరసనాలు బస్సు తగలబెడుతున్నారు, కట్నాల కోసం ఏదెత్తన్నారు. అబ్బాయిలు ప్రేమ పేరుతో వాళ్ళ అమ్మ కడుపులు కాలుతున్నారు నిర్దాక్షిణ్యంగా. అమ్మాయిలు కూడా ఒక్కొక్క తల్లి ఉంచుకున్న వాడి కోసం భర్తను చంపేస్తుంది, ఒక్కొక్క తండ్రి ఉంచుకున్న దానికోసం భార్యను చంపేస్తుండ్రు. పిల్లలు రోడ్డు మీదకి వస్తున్నారు. వాళ్ళ గురించి కదా మాట్లాడాల్సింది. వీళ్ళు మొత్తం ఎవరి గురించి? అసలు వీళ్ళు మొత్తం ఉంది అనసూయ గారి గురించా? అనసూయ గారికి ఏమన్యాయం జరిగిందండి? ఎక్కడ జరిగింది? అసలు ఇంత దుర్మార్గమైన చర్చలు ఎక్కడా లేదు, నేను ఎప్పుడు చూడాల. ఇదేనే బ్రహ్మంగారు చెప్పిన వినాశనమైన మాటలంటే. ఎందుకంటలేదో మరి నాన్ వేసి కళ్ళకు గారాట్లేదేమో. నేను మొన్న ఒకటి చూసిన మన అనసూయ గారి గురించి ఒక అన్న మాట్లాడుతుండు. ఆమె ఫ్యాన్ అనుకుంటే ఆమెకి ఇచ్చపడుతుండు. మరి ఆయన కూడా సామాన్లు అంటగా అవి వినపడలేదా వీళ్ళకి? అవి వినపడలేదా అనసూయ ఫ్యాన్ని?